ఆర్డర్. రవి అది కట్టపల్లి ఆడ అన్ని జాగాలో ఆయనే. స్టాండీస్ అటెన్షన్. రిపబ్లిక్ డే గురించి సార్ గారిని మాట్లాడాలని కోరుతాను. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఎందరో మహానుభావులు స్వాతంత్ర పోరాటంలో పోరాడి మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. తర్వాత మనకి మన రాజ్యాంగం నిర్మించడానికి 3 సంవత్సరాలు పట్టింది. దేశాలు విదేశాల్లో తిరిగి ప్రతి రాజ్యాంగం మంచిని గ్రహించి మనకు అవసరం ఉండే లక్షణాలను సేకరించి ప్రాథమిక విధులు కానీ ఆర్థిక సూత్రాలు కానీ రకరకాల విధులు బాధ్యతలు సేకరించి మన రాజ్యాంగాన్ని మహానుభావులు డాక్టర్ అంబేద్కర్ కానీ రాజేంద్ర ప్రసాద్ కానీ డ్రాఫ్టింగ్ కమిటీలో 7 మంది సభ్యులు కలిసి రాజ్యాంగాన్ని సుదీర్ఘంగా రాసినారు. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ఈరోజు మనము ఎంతో పవిత్ర గ్రంథంగా హిందువులకి భగవద్గీత, క్రైస్తవులకి బైబిలు, ముస్లింలకు ఖురాను ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో అందులో భాగంగానే మన రాజ్యాంగం మన ఇండియన్స్కి ఎంతో ముఖ్యమైనది. మన రాజ్యాంగం పెద్ద రాజ్యాంగం, ప్రపంచంలోనే లేనంత సుదీర్ఘమైన రాజ్యాంగం. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని దాంట్లో ప్రతి పాయింట్ మనకి గైడ్. రాజ్యాంగం అంటే గైడ్. ఆ గైడ్లో ఏముంటే దాన్నే ఫాలో కావాలా. రాష్ట్రపతి కానీ కింద చిన్న పంచాయతీ కార్యదర్శి కానీ రాజ్యాంగం నిబంధనలు రూల్స్ మాదిరిగానే నడుచుకోవాలి. దాన్ని ఆదర్శంగా చేసుకొని రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26 నుంచి. అప్పటి నుంచి ఈ రోజు వరకు 77వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆ మహానుభావులందరినీ పురస్కరించుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం పండగ వాతావరణం జరుపుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్వాతంత్రం పుట్టినది 1940 ఏళ్ళు. రాజ్యాంగం గురించి చెప్పారు. రాజ్యాంగం ఎలా ఉండాలి ఏమి అనే దీంతో సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవం జనవరి 26వ తేదీ వచ్చింది. అప్పటి నుంచి ఫస్ట్ బానిసలుగా ఉన్నప్పుడు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉంది. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది త్యాగమూర్తులు ధారపోసినారు. వాళ్ళ ప్రాణాలను నిలబెట్టారు కోసం. భగత్ సింగ్ అలాంటి నాయకులను ఇప్పుడు కలుసుకునే ఎదురు లేదు. రాజకీయాలే సభను ఉద్దేశించి కర్ణప్పన్న సర్పంచ్ మాటలు మాట్లాడి రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చిన మా ఎన్ఆర్జీ సిబ్బందికి, కంపెనీ ఆఫీస్ సిబ్బందికి, మా గ్రామ పంచాయతీ సిబ్బందికి, యువాడి గారికి, ప్రత్యేక ఆహ్వానితులైన మా రాధమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది అయిన తర్వాత టిఫిన్ ఉంది. టిఫిన్ తినిపోతే అన్ని కోరుతూ అటెన్షన్. నేషనల్ యాంథమ్ బిగిన్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కళ జలసితరంగా. तब शुभ नामे जाहे तब शुभ आशीष माहे गाहे तव जय दाता. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. ఆర్డర్. డిస్పాచ్. Yes,